ఈరోజు షెడ్యూల్ విడుదలైంది. తప్పకుండా ఈరోజు మరి తెలంగాణ జాగృతి కూడా మరి ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు రెండు పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ నగరపాలక సంస్థల్లో కానీ మున్సిపల్లో కానీ వాళ్ళ పాలక వర్గాలు ఉన్నప్పుడు కూడా ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో మరి మూడు పార్టీలు కూడా విఫలం చెందినాయి. ఎందుకంటే ఈరోజు ప్రజలకు వార్డు స్థాయిలో సేవలు అందించాల్సినటువంటి పార్టీలు ప్రజలను గాలికి వదిలేసి మరి అక్కడ ఉండేటువంటి ఆదాయాన్ని మరి వాళ్ళు దోచుకునేటువంటి ప్రయత్నం ఆ పార్టీలు చేసినాయి కనుకనే మరి ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణ జాగృతి రావాలి, పోటీ చేయాలి అనేటువంటి మాట ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కూడా ఏంటంటే జాగృతి కూడా మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయాలనేటువంటి ఇది జాగృతి వాళ్ళు ఎక్కడికక్కడ పోటీ చేయాలి, ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజలతో ఉండాలి అనేటువంటి డిమాండ్ ప్రజల నుండి వస్తుంది కనుక మరో జాగృతిలో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ మరి జాగృతిలో పనిచేసేటువంటి నాయకులు కానీ ఆ దిశగా మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు రేపా మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో ఒక నిర్ణయం జరిగిన తర్వాత ఖచ్చితంగా మా జాగృతి శ్రేణులందరూ కూడా కార్యక్షేత్రంలోకి వెళ్ళి మరి పార్టీలు ఏ విధంగా ప్రజల్ని విస్మరించి పాలన చేసినాయో, దోపిడీ లక్ష్యంగా పనిచేసినాయో, ప్రజల్ని ఏ విధంగా దోసుకున్నారో, ప్రజలకి మౌలిక వసతులు కల్పించడంలో ఏ విధంగా విఫలమైనరో అవన్నీ కూడా వివరిస్తాం. ఈ మూడు పార్టీలను కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తప్పకుండా మెజార్టీ స్థానాలు మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో జాగృతి కైవసం చేసుకుంది అన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేనికోసం కాంగ్రెస్ ఎందుకోసం వారికి అవకాశం ఇవ్వాలి? ఎందుకోసం? 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చి. ఈ 6 గ్యారంటీలు నెరవేర్చిందా? మీరు ఇచ్చినటువంటి 420 హామీలు నెరవేర్చిందా? ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలు ప్రజల్ని 6 గ్యారంటీల పేరుతో ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రజల్ని విస్మరించి ప్రజల్ని నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి అందుకు మీకు ఓట్లు వేయాలా? దేనికోసం మీకు ఓట్లు వేయాలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఊరూరా ప్రచారం చేసి ఓట్లు దండుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇటు బీసీలను మోసం చేసి మహిళలకు 2,500 రూపాయలు 100 రోజులు